ఇప్పుడు మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇది సార్ న్యూమరాలజీ? 2014 నుండి నేను చేస్తున్నాను సార్. సీరియస్‌గా. అవును సార్. ప్రముఖులను ఎవరెవరిని కలిసారు? సార్ హరీష్ రావు గారిని కలిశాను, వేముల ప్రశాంత్ సార్ ఆ! కలిశాను, హుహు. కేసీఆర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది సార్. ఓహో! సూపర్. ఏం చెప్పారు కేసీఆర్ గారికి? వస్తున్నారా సార్ మళ్ళీ గెలుపు వస్తున్నాడా? సార్ 100% బీఆర్ఎస్ అనేది కరెక్షన్ జరగగలిగితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సార్. ఓహ్! లేదు ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం కొంచెం కష్టం చూపిస్తుంది సార్. అవునా? సార్ జాతకం ఎలా ఉంది? సార్ సార్ జాతకం బ్రహ్మాండంగా ఉంది. సార్ జాతకంలో ఎటువంటి ఫరక్ లేదు. తనకి ఎక్కడ మైనస్ అవుతుందంటే ఈ బీఆర్ఎస్ అన్న లెటర్ ఏదైతే ఉన్నదో అందులో శని యొక్క ఆధిపత్యం బాగా బలపడి ఉంది కాబట్టి దీనివల్ల తను అనుగ్రూత్ అవుతున్నారే కానీ తనకై తనంతట తను అనుగ్రూత్ అయ్యే తన పేరు బలంలో అయితే ఎటువంటి గ్రహాలు అయితే ఏం లేవు సార్. అచ్చచ్చా! హరీష్ రావు గారి జాతకం ఎలా ఉంది? తన జాతకం బ్రహ్మాండంగా ఉంది సార్. ఆయన మెగా స్టారే కదా! ఆ! మంచి లీడర్ సార్. సో ఇంకా సీఎం అవుతారా హరీష్ రావు గారు? అయ్యే యోగాలు అయితే ఉన్నాయి, యోగాలు కాకపోతే ఉన్నాయా? 100% ఉన్నాయి సార్. వెరీ గుడ్. కానీ ఎప్పుడైతే మాత్రం తెలియదు. అంతే సార్. అది చెప్పినా తెలిసినా చెప్పరు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో మొత్తానికి ఎప్పటికైనా సీఎం అవుతారు. ఖచ్చితంగా అయ్యే అవకాశాలు అయితే 100% ఉంది సార్ హరీష్ రావు 100%. గారు. రైట్. మరి ప్రశాంత్ రెడ్డి గారిది ఏం చెప్పారు? వాళ్ళ యొక్క జన్మ జాతకాలు చూడడం జరిగింది సార్. ఓకే, ఓకే. సో మొత్తానికి ఈ ప్రముఖుల దగ్గర మీకు పేరు వచ్చేసింది. సో చూసారుగా, చూసాం సార్. మామూలు కాదని ముందే చెప్పాను కానీ నేను అదన్నమాట విషయం. రైట్. సో ఇక సార్ మొబైల్ నెంబర్ కూడా మన జీవితాన్ని శాసిస్తుందా? మేము వింటూ చచ్చిపోతున్నాం గురుగారి. మొబైల్ నెంబరు, ఇంటి నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఏటీఎం పిన్ నెంబరు, ఇలా ప్రతిదీ మీ జీవితాన్ని శాసిస్తాయని చెప్తుంటే భయం వేస్తుంది అసలు. సార్ శాసిస్తాయి, కాకపోతే అదే మన జీవితాన్ని లీడ్ చేస్తుంది అంటే కరెక్ట్ కాదు సార్. సో అనవసరంగా ఆ మొబైల్ నెంబర్ మీద కొన్ని లక్షలు వేలు దారబోస్తున్నారు సార్. అదే కదా. కాకపోతే పలానా నెంబర్ పలాని స్థానంలో ఉంటే గ్రోతింగ్ అవుతుంది అని చెప్పేసి అది మైనస్ జరుగుతుంది. అది అంత కరెక్ట్ ఏం కాదు. దీన్ని నేను కూడా ఖండిస్తున్నాను ఒక న్యూమరాలజిస్ట్గా. బతికించారు. సో ఇక్కడ ఏమవుతుందంటే సార్, మనం తీసుకున్న ఈ 10 డిజిట్ల మన యొక్క జన్మ జాతకంలో ఉన్న ఏదైతే గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు మన ఫోన్ నెంబర్లో రిపీటెడ్ అయితే చాలు. ఓకే. దీనివల్ల ఏంటంటే అనవసరంగా అవతల పర్సన్ తోటి చికాకులు కాకుండా ఉండడం, మనం ఫోన్ లేపాలన్నా కూడా కొంతమంది కొంచెం భయం, టెన్షన్ అనిపిస్తూ ఉంటుంది. అవి కొంచెం దూరం అవడం జరుగుతూ ఉంటుంది సార్. మనం డైరెక్ట్గా పోయి మాట్లాడటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే మన లక్కీ నెంబర్ తోటి మనం ఫోన్ చేయగలిగితే కొంచెం పనులు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇదే మన జీవితాన్ని శాసిస్తుంది అంటే నేను నమ్మను సార్. కదా. ఇప్పుడు 10 నెంబర్లు మనకు అన్ని అనుకూలమైన నెంబర్లు ఎక్కించి బట్టి రావాలి. అది మనకి ఎవరిస్తాడు అట్లా సార్? మొబైల్ కంపెనీ పెట్టాలి మనకు కావాల్సిన నెంబర్ కావాలంటే. సార్ సరే, మార్చడం కష్టం అనుకుంటున్నాం. ఒకవేళ నిజంగానే మారిస్తే అప్పుల్లోంచి బయటపడడం, అనారోగ్యాల్లోంచి ఇట్లాంటివి జరుగుతాయా? సార్ 100% సార్. నేను నేమ్ కరెక్షన్ ఇచ్చిన తర్వాత 10 నుండి 15 డేస్ లోపల తను 100% మార్పు చూస్తాడు సార్. 3 మంత్స్లో తను ఏ ప్రాబ్లం తోటి సఫర్ అవుతున్నాడో అందులో నుండి బయటపడతాడు సార్. వావ్. మీరు అట్లా నేమ్ కరెక్షన్ ఇచ్చిన వాళ్ళలో మార్పు జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్తారా? అంటే మీ క్లయింట్స్లో ఇన్ని సంవత్సరాల మీ అనుభవంలో. సార్ ఇప్పుడు ఒక బాబురావు అనే వ్యక్తికి నేను నేమ్ కరెక్షన్ ఇచ్చాను సార్. తనకు 45 సంవత్సరాలు, తను హ్యాండిక్యాప్టెడ్ సార్. తనకు మ్యారేజ్ కావట్లేదు. సో నాకు అప్రోచ్ అయ్యారు. తను కొంచెం మారుమూల గ్రామం నుండి వచ్చారు, స్టడీ కూడా లేదు తనకి. అయితే నన్ను అప్రోచ్ అయిన తర్వాత తనకు నేను ఏఆర్ బాబురావు అని చెప్పేసి నేమ్ కరెక్షన్ ఇవ్వడం జరిగింది. తనకు నేమ్ కరెక్షన్ ఇచ్చిన 3 నెలలకి తనకు మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఫస్ట్ అయింది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. మ్యారేజ్ అయింది. ఆ తర్వాత నాకు బాబు కావాలి అని చెప్పేసి అన్నాడు. సో బాబు కూడా నేను కరెక్షన్ ఇవ్వడం జరిగింది. హ్యాపీగా ఉన్నాడు. ఇలా చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి సార్. కొందరు నన్ను బిఆర్ శ్రీనివాస్ అని పెట్టుకో అన్నారు. నిజంగా అలా ఏమన్నా వర్కౌట్ అవుద్దా సార్? బిఆర్ శ్రీనివాస్ కంటే బిఎస్ అనే పేరు బలంలో గ్రోతింగ్ బాగుంది సార్. సో బిఎస్ కంటిన్యూ చేయొచ్చు, అందులో ఎటువంటి ఫరక్ లేదు సార్. ఇది మీరు తెలిసి చేసుకున్నారా తెలియక చేసుకున్నారా? సో బిఎస్ అనుకోకుండా జరిగిపోయింది. సార్ బిఎస్ అన్న పేరు బలంలో గురుబలం ఉంది. ఆ యొక్క బిఎస్ సౌండ్ వైబ్రేషన్ లో రవి బలం ఉంది. 100% అంచెలంచెలుగా ఎదుగుతారు సార్. నేను కామెంట్స్ చేయట్లేదు, నేను ఖచ్చితంగా ఇచ్చే మాట నిలబెట్టుకునే తత్వాన్ని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ. మంచి మాట చెప్పారు. సో వండర్ఫుల్. రైట్. ఇది ఒక టిపికల్ ప్రశ్న గురుగారు. అంటే మనం పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్ల అని చాలా మందికి కోరికలు ఉంటాయి. మగపిల్లాడే కావాలని చాలామంది, ఆడపిల్ల కావాలని కొంతమంది బలంగా కోరుకుంటారు సార్. సో అలా కోరుకున్నప్పుడు వాళ్ళ పేరులోని సార్ నంబర్స్ మార్చడం ద్వారా కానీ
అక్షరాలు మార్చడం ద్వారా కానీ సార్ అట్లాంటి అవకాశాలు ఏమైనా కల్పించవచ్చా? సార్ ఖచ్చితంగా కల్పించవచ్చు సార్. ఇక్కడ ఏమవుతుందంటే జన్మ జాతకంలో చాలామంది బయట చూస్తూ ఉంటాం అన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఇద్దరు సంతానం, ముగ్గురు సంతానం ఇలా పాపులు అవుతూ ఉంటారని చెప్పేసి భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అది విడాకులకు దారి తీయడం, ఇదే సందని చెప్పేసి సెకండ్ మ్యారేజ్కి రిలేట్ చేయడం ఇలా జరుగుతుంది సార్. అసలు ఏమవుతుంది ఏందని చెప్పేసి దీని మీద నేను సెర్చ్ చేయడం కూడా జరిగింది సార్. సో ఎవరి పేరు బలంలో అయితే ఇక్కడ భార్యాభర్తల మధ్య సో భర్తది తప్పు భార్యది తప్పు అనేది ఏమి ఉండదు సార్. సో అలా అని చెప్పేసి భార్యది తప్పు అనేది కూడా ఏం లేదు ఇక్కడ సంతాన పరంగా. ఎవరి పేరు బలంలో 4, 13, 22, 31 లేదా 6, 15, 24 ఇటువంటి నెంబర్స్ ఎవరి జన్మ జాతకంలో ఉన్నా లేదా వారి వారి పేరు బలంలో మళ్ళీ అదే నెంబర్ రిపీటెడ్ అయితే వీళ్లకు 100కి 100% ఖచ్చితంగా ఆడపిల్లల సంతాన యోగమే కలుగుతుంది సార్. ఈ యొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఎతకకుండా అబార్షన్లు చేపించి గర్భంలో ఉన్న శిశువుని విచ్ఛిన్నం చేసి ఒక నిండు ప్రాణాలని తీస్తున్నారని చెప్పేసి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది సార్. సో ఇలా జరగకూడా ఉండదని చెప్పేసి ఎంతో మందికి నేను సజెస్ట్ చేయడం జరిగింది సార్. సార్ మరి చాలా మంది పేరు మార్చుకుంటున్నారు ఈ మధ్య, మీరు చెప్తున్నారు న్యూమరాలజిస్టులు చెప్తే మార్చేసుకుంటున్నారు సార్. కానీ అది రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో అంత ఈజీగా మారదు సార్. అట్లాగే పాన్ కార్డు కానీ ఆధార్ కార్డులో కానీ మారదు సార్. అలాంటప్పుడు నిజంగా మీరు మార్చిన పేరు ప్రభావం చూపిస్తుందా? సార్ 100కి 100% జరుగుతుంది సార్. ఇక్కడ మీ పాన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, మీ సర్టిఫికేట్ కావచ్చు, ఇది ఇక్కడ మార్చుకోని అవసరం లేదు. ఏదైతే నేను పేరు సజెస్ట్ చేస్తానో పిలిచే పేరు, ఆ పేరుని ప్రతిరోజు పొద్దున్న సాయంత్రం కోర్స్ చేయడం, ఆ పేరుతోటి ఒకరిద్దరితోటి పిలిపించుకోవడం లేదా ఆ పేరునే మీరు ధ్యానించడం వల్ల ఖచ్చితంగా మార్పు చూస్తారు సార్. 3 monthsలో మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. అవునా? ఓకే. మరి అంటే ఈ వ్యవహార నామాలు ఉంటాయి కొన్ని సార్, నిక్ నేమ్స్ ఉంటాయి సార్, అవి పనిచేయవా సార్? ఇక్కడ ఏమవుతుందంటే సార్ జన్మ జాతక రీత్యా పేరు బలాన్ని పెట్టుకోని అవసరం ఏం లేదు సార్. మనకు జన్మ జాతకము మాసనామం అంటే జన్మనామము, మాసనామము, వ్యవహారిక నామం అనేది ఉంటుంది సార్. సో వ్యవహారిక నామం ఏదైతే మనకు ఆధార్ ప్యాన్ ఇదైతే ఉన్నదో అది వ్యవహారిక నామం కింద వస్తుంది సార్. సో ఆ వ్యవహారిక నామంలో మనం పుట్టిన ఏ గ్రహం అయితే ఉన్నదో ఆ గ్రహం ఆ పేరు బలంలో రిపీటెడ్ అయితే ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది సార్. సో ఆటోమేటిక్గా తనకు అంతా మంచిగా జరుగుతుంది. లాస్ అనేది అయితే అసలు అవ్వదు సార్. తను ఇంకా అత్యున్నత స్థాయికి ముందు పోయే అవకాశం ఉంటుంది సార్. సో నాకు తెలిసి మీ దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అంటే సార్ కష్టాలు కన్నీళ్లతోనే వస్తారు ఖచ్చితంగా సార్. సో అలా వచ్చిన వాళ్ళలో సో బాబురావు గారి స్టోరీ చాలా బాగుంది, అంటే ఇంట్రెస్టింగ్, అలా అద్భుతం జరిగింది సార్. అట్లా మిరాక్యులస్గా లైఫ్ మారిపోయిన వాళ్ళు సార్. మిరాకిల్ అంటే దివ్య గారు అని చెప్పేసి ఒక 30 సంవత్సరాలు ఉంటుంది సార్ ఆ మేడం గారికి. ఇందాక అన్నట్టుగా ఒక బ్లాక్ మ్యాజిక్ ఇబ్బంది పడుతున్నారు. ఓకే. ప్రతి ఇయర్లీ మంత్లీ చాలా ఇబ్బంది గురయ్యి అక్కడిక్కడ తిప్పి కొన్ని వేలు ఖర్చు చేసుకున్నారు సార్. ఆ పర్సన్ నా దగ్గరకు వచ్చారు. తనకి ఏంటంటే కొంచెం మైండ్ చేంజ్ అయింది సార్. సో తనకు మెంటల్లీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఖచ్చితంగా తనకు మెంటల్ హాస్పిటల్లో చేంజ్ చేయాలని చెప్పేసి అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. ఆల్రెడీ తిప్పి తీసుకొచ్చారు సార్ మన దగ్గరికి. వచ్చిన తర్వాత తనకు నేను నేమ్ కరెక్షన్ ఇవ్వడం, తన మీద ఉన్న కొంచెం నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడం వల్ల ఇప్పుడు తను చాలా హ్యాపీగా ఉంది సార్.